సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నివేదిత ప్రచారం జోరుగా సాగుతోంది. 1వ వార్డులో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డితో కలిసి ఓటర్లను కలిశారు. కేసీఆర్ పాలనలో దివంగత సాయన్న ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు లాస్య నివేదిత. వార్డ్ 1 ఆర్య సమాజ్ దగ్గర మేము పొద్దున్న నుండి పాదయాత్ర మొదలుపెట్టాము. మాకు ప్రజల నుండి చాలా మంచి స్పందన లభిస్తుంది. పొద్దున్నే అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున మేమందరము పొద్దున్న నుండే మహేశ్వర్ రెడ్డి గారి దగ్గర నుండి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ చేశాము. వీళ్ళందరూ మా విజయానికి చాలా కృషి చేస్తున్నారు. నాన్నగారు గత 30 years నుండి బోర్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైనేజీలు కానీ చాలా అభివృద్ధి చేశారు. సో దానికోసం ప్రజలు ఇప్పుడు కూడా బాగా స్పందిస్తున్నారు. లాస్య మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇవన్నీ చూసి మాకు ఓటేశారు, మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదం మా మీద అలానే ఉంటుందని, నా మీద అలానే ఉంటుందనేసి నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి బోయినపల్లి వార్డ్ 1 పెద్ద తోకట మరియు అలాగే కంసరి బజారు మన ఆర్య సమాజ్లో పాదయాత్ర చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు నివేదిత గారికి మరి పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వదించి మరి బీఆర్ఎస్ ఒక కంటోన్మెంట్ టికెట్ ఇవ్వడం జరిగింది నిన్న. మరి ఎంతో మంచి స్పందన వస్తుంది. మొన్న లాస్య గారిని గెలిపించినట్టు కూడా ఈసారి మరి నివేదిత గారిని గెలిపిస్తామని చెప్పేసి పబ్లిక్ అంతా అంటున్నారు. అంటే సాయన్న గారిని ముఖ్యంగా ఎవరు కూడా గుర్తుపట్టడంలో ఎవరు ఉండరు. మరి బోయినపల్లి ముఖ్యం కాబట్టి, ఎందుకంటే ఒక 30 సంవత్సరాల నుంచి మంచి అనుబంధం ఉన్నది. మరి అందరూ బోయినపల్లి ఎట్లా అంటే పాత వాళ్ళు అందరూ ఎవరు వచ్చి కొత్తగా సెటిల్ అయిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇల్లు కూడా సాయన్న గారిని గుర్తుపడుతుంది. కాబట్టి ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుందని మరి నివేదితకి మరి కారు గుర్తు పైన ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. మరి ఇలాంటి స్పందన డెఫినెట్గా నాకు తెలిసి ప్రతి ఏ వార్డులో పోయినా కూడా మరి వారిని హత్తుకొని మరి చెప్తా ఉన్నారనమాట. ఖచ్చితంగా గెలిపిస్తాము, మరి నాన్నగారు లేరు, మేము ఉంటాం మీ తోడు అని చెప్పేసి అందరు ప్రజలు అనడం కూడా మంచిగా అనిపిస్తాము.